నమస్తే, వెల్కమ్ టు మీ తిరుపతి అబ్బాయి ఛానల్. ఈరోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఎంసీ నుంచి వచ్చిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇన్ 2026 వండర్ మ్యాన్ దాని గురించి మాట్లాడదాం. ఇది రీసెంట్గా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ ఒకేసారి రిలీజ్ చేశారు. నార్మల్గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటే పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు, భారీ విఎఫ్ఎక్స్లు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం ఈ వెబ్ సిరీస్ చూడకూడదు. చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం. ఈ వెబ్ సిరీస్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ మరియు డ్రామాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారబ్బా. కాకపోతే ప్రధాన పాత్రలో సైమన్స్ మరియు ట్రావర్, అదే మన మ్యాండర్ ఉన్నాడే అతను, వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ మరియు బాండింగ్ అయితే ఈ సిరీస్లో హైలైట్గా నిలిచిందే. ఇద్దరు స్ట్రగ్లింగ్ యాక్టర్స్ తమ కళను ఎలా నెరవేర్చుకోవడున్నారు, దానికి చేసే ప్రయత్నాలు ఏంటి అనే దానిపైన కథ ఉంటుంది. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. బింజ్ వాచ్ చేసేలాగైతే ఉండదు కానీ మస్ట్ వాచ్ మూవీ వెబ్ సిరీస్. ట్రావర్స్ విలియమ్స్కి మెంటర్గా మారుతాడు వెబ్ సిరీస్ మధ్యలో, 3rd ఎపిసోడ్ అనుకుంటా. అప్పటి నుంచి ఎపిసోడ్స్ ఊపందుకుంటాయి. ఇంకా విలియమ్స్ ఏంటంటే లాస్ ఏంజల్స్లో ఉండే ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్. ఇతన్ని చిన్నతనంలోనే ప్రమాదవశాత్తు అయానిక్ పవర్స్ వస్తాయి. ఇక్కడెక్కడ మిస్ అయింది ల్యాగ్ అంటే, అతనికి ఆ పవర్స్ ఎలా వస్తాయి, ఎట్టొస్తాయి, ఎందుకు వస్తాయి అనేది ఈ వెబ్ సిరీస్లో మనకు చూపించరబ్బా. అయితే అతను ఒక గొప్ప నటుడు అవ్వాలని ఆశిస్తాడు. కాకపోతే డోర్మాన్ క్లాజ్ అని హాలీవుడ్లో ఒక క్లాజ్ ఉంటుంది, సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తులు ఎవ్వరూ యాక్టింగ్ చేయకూడదు అని. విలియమ్స్ ఆ పవర్స్ లేవని చెప్పి యాక్టింగ్ కెరియర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాడు అనే దానిపైన వెబ్ సిరీస్లో బాగానే ఉంటుంది. ఆ చిన్న చిన్న పాయింట్స్, లాజిక్స్ చాలా చక్కగా అనిపిస్తుంది. ఇకపోతే ట్రావర్స్ డ్యామేజ్ కంట్రోల్తో కలిసి విలియమ్స్ పైన స్పై చేస్తూ ఉంటాడు. కాకపోతే తన మంచితనాన్ని అర్థం చేసుకొని తనకు హెల్ప్ చేయడానికి మనసు మార్చుకుంటాడు. మారి తను గైడ్ చేస్తూ తనకు మెంటర్గా ఉంటాడు. అప్పటి నుంచి వెబ్ సిరీస్ మరీ ఊపందుకుంటుంది. చాలా చక్కగా అనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే మ్యాండరిన్ మెంటర్గా మారినప్పుడు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా సిరీస్ లాస్ట్కి వచ్చేటప్పటికి మ్యాండరిన్ ట్రావెర్స్ విలియమ్స్కి హెల్ప్ చేస్తాడని తెలిసి డ్యామేజ్ కంట్రోల్ వాళ్ళు అతను తీసుకెళ్ళి జైల్లో వేస్తాడు. సైమన్స్ వెబ్ సిరీస్ లాస్ట్కి వచ్చేటప్పటికి తన పవర్స్ అంతా చక్కగా కంట్రోల్ చేయడం తెలుసుకొని వచ్చి ట్రావర్స్ని కాపాడి తీసుకెళ్ళిపోతాడు. మేబీ భవిష్యత్తులో ఎంసీయూకి సూపర్ స్టారు మరియు సూపర్ హీరో ఇద్దరు కలిసిన యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది విలియమ్సే కావచ్చబ్బా. వండర్ మ్యాన్ డెఫినెట్గా ఫ్యూచర్ ఉంది దీనికైతే. మొత్తానికి చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ ఎంసీయూ షో. యాక్షన్ కంటే ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్కి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అని చెప్పొచ్చు. చాలా చక్కగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి. మీ తిరుపతి అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.